మంచు కురిసే సమయంలో మంగు అధికంగా వ్యాపిస్తుంది. ముఖ్యంగా ఇది వితిన్ 2 to 3 days సమయంలోనే విపరీతంగా వ్యాపిస్తుంది. దీని నివారణకు జాగ్రత్త గమనించండి. మంచు కురిసే సమయంలో మనము ఫంగిసైడ్స్ యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ రోకో థయోఫినైట్ మిథైల్ 1 గ్రామ్ పర్ లీటర్ చొప్పున, ఎలైట్ ఫోస్టైల్ 80% 1.5 to 2 గ్రామ్ పర్ లీటర్ చొప్పున, అదేవిధంగా మనకు ఫోలియో గోల్డ్ అని ఉంటుంది, క్లోరోథలానిల్ మెటలాక్సిల్ ఉంటుంది, ఇందులో 1.5 ml పర్ లీటర్ చొప్పున. ఓకే, అదేవిధంగా సల్టాఫ్ సల్ఫర్ 80% 2 గ్రామ్ పర్ లీటర్ చొప్పున యూజ్ చేయొచ్చు. ఇది మనము మంగు రాకుండా ముందు జాగ్రత్తగా యూజ్ చేసేది. మంగు వచ్చిన తర్వాత మనం కొద్దిగా ప్రివెన్షన్ కంట్రోల్ పోవాలి. అంటే వ్యాధి సోకిన తర్వాత వ్యాధి తీవ్రత ఇంకా ఉధృతి చెందకుండా మనం చేయాల్సిన ఫంగిసైడ్స్ ఏంటంటే అమిస్టర్ టాప్, అజాక్సిస్ట్రోబిన్ డైఫెనకనజోల్ ఉంటుంది, 0.5 ml పర్ లీటర్ నుంచి 1 ml పర్ లీటర్ వరకు చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు టాటా ర్యాలీస్ అయాన్ అని ఉంది, అయాన్ క్రిజోక్సిమ్ మిథైల్ హెక్సాకనజోల్ 3 కాంబినేషన్లో ఉంటుంది, 1 గ్రామ్ పర్ లీటర్ చొప్పున వేసుకోవచ్చు. తర్వాత మనకు కర్జైట్ M8 అని ఉంటుంది, అదేవిధంగా థయో న్యూట్రీ, ఇవన్నీ మనము మంగు వచ్చిన తర్వాత కొద్దిగా ఉధృతి తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా జాగ్రత్త గమనించండి, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. మంగు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కరెక్ట్గా పాటిస్తే మనము ఈ మంగు నుంచి బయటపడవచ్చు. ఒక్కసారి మంగు వచ్చిందంటే అది చాలా తీవ్రంగా ఉంటుంది. అది ఒకసారి రైతు సోదరులు జాగ్రత్త గమనించండి. థ్యాంక్ యూ.